అసలు ఇచ్చేసాననుకో. సార్ అవునమ్మా, కాకపోతే జీతం లేకుండా ఫ్రీగా చేయాలంట, అంతే. మీకు ఓకే కదా? శంకర్ గారు మీరు ఊరికే ఉండండి. సార్ మీరు చెప్పండి. ఏం లేదమ్మా గౌరీ, నువ్వు మా ఇంట్లోనే అక్కీకి దగ్గరగా ఉండాల్సి ఉంటుంది. వర్క్ రిలేటెడ్గానే, అదే నీకు అభ్యంతరం లేకపోతేనే. అంత మంచి అవకాశం అంది వస్తే అభ్యంతరం ఏముంటుంది సార్? మేడం మీరు ఒప్పుకోండి మేడం. సరే, ఓకే సార్, నేను తప్పకుండా జాయిన్ అవుతాను. ఇదేంటి, ఈయనేమో జాబ్ ఇచ్చేశాడు, ఈవిడేమో ఓకే అనేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అనవసరంగా వాగేశానా? లేదంటే నాకు జాబ్ ఆఫర్ చేసేవాడేమో. ఒరే శంకర్, అవసరమా ఇవన్నీ నీకు? వెరీ గుడ్ అమ్మా, రేపే నీ కోసం కారు పంపిస్తాను, వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ వెల్కమ్ అమ్మా. శంకర్, సండే గారు, ఆవిడకిచ్చిన ఆఫర్ లాంటివి మనకొద్దు, మనం యాక్సెప్ట్ చేయలేము. అలాంటిదేం లేదు శంకర్, ఇలా వెళ్తూ వెళ్తూ పలకరించి వెళ్దామని వచ్చాను. ఉంటాను. ఓకే సార్. సార్ నేను సార్ని పంపించేసి వస్తాను. ఓకే బాబాయ్. ఏమండోయ్, మీలాగా నాకు కకృతుండదు. రాయల్, ఆల్వేస్ రాయల్. శంకర్ గారు మీ నోరు ఎంత పవర్ఫుల్ అండి. అక్కి వాళ్ళతో బంగళాలో ఉందాం అన్నారో లేదో, అలా నాకు ఆఫర్ వచ్చేసింది. మిమ్మల్ని నమ్ముకుని జ్యోతిష్యం కూడా చెప్పించొచ్చు. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, సిటీలో నంబర్ 1 ఆస్ట్రాలజీ గురువు అయిపోతారు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? రాములాంటి అన్నయ్యను వదిలేసి రావణాసురుడి చేతిలో పడి చస్తున్నారు వేధవలు. చెప్పు, ఏంటి ఉదయం నుంచి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు? ఏం చేయమంటావు పార్ట్నర్, ఆ శంకర్ తమ్ముళ్ళు ఇద్దరు నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఏంటంట వాళ్ళ బాధ? బిజినెస్ పార్ట్నర్స్ కదా, ఆఫీసుకు పిలిపించి బిజినెస్ అప్పచెప్పారంట. పని లేకుండా ఖాళీగా కూర్చోలేమని పెద్ద గొడవ. వాళ్ళ మొహాలకి బిజినెస్ పార్ట్నర్స్ గా ఫీల్ అవుతున్నారా? ఫుట్పాత్ ఫెలోస్. అసలు ఏదైతే జరగకూడదని ఆ శంకర్ని నా గ్రిప్ లో పెట్టుకోవడం కోసం అతని తమ్ముళ్ళని ట్రాప్ చేశాను, అదే జరిగిపోయింది. వచ్చారు వేధవలు. నిజమా అక్క, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. అంటే ఇక మీదట మనం ముగ్గురం కలిసి ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తామన్నమాట. అవును, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నన్ను వాళ్ళింట్లోనే ఉండమని చెప్పారు. అక్కకి ఆఫీస్ పనిలో హెల్ప్ చేయడానికంట. సూపర్ అక్క, అంటే రెంట్ కట్టే పని కూడా లేదు. అమ్మయ్య, మన సాలరీస్ అన్ని సేవింగ్స్ అన్నమాట. అవును, మీ పెళ్లిళ్ళకి కట్నాలు కానుకలు ఇవ్వడానికి అస్సలు ఆలోచించే అవసరం లేదు, బోలెడంత మిగిలించుకోవచ్చు. అక్క, ఇకనైనా నీ పిసినారితనం పక్కన పెట్టు. ఇప్పుడు మనం బడ్జెట్ వేసుకుని బ్రతకాల్సిన అవసరం లేదు. బిందాస్గా కావలసినవన్నీ కొనుక్కోవచ్చు, ఇష్టమైనవన్నీ తినొచ్చు. అదే తప్పు. డబ్బొస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేశామనుకో, రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పొదుపుగా ఉండడం ఎప్పుడు మంచిదే. అలాగే లేక్క. అయితే నువ్వు కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నావు అన్నమాట. అంతే కదా మరి.
ఆల్రెడీ ఓనర్ గారికి కాల్ చేసి ఇంటికి కూడా రమ్మని చెప్పేశాను. సరే సరే, నేను లగేజ్ సర్దుకోవాలి, తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే అక్క బాయ్ బాయ్. పార్ట్నర్, వీళ్ళు మిమ్మల్ని కలవాలని ఒకటే గొడవ. ఏమైంది? ఏమవడం ఏంటి బ్రో, బిజినెస్ పార్ట్నర్స్ అన్నారు, పార్ట్నర్షిప్ అన్నారు, ఇంతవరకు ఆఫీస్ కూడా తీసుకెళ్ళింది లేదు. ఎన్ని రోజులు మేము ఇలా ఖాళీగా కూర్చోవాలి? మేము వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి. మమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్ళండి. సారీ టు బోత్ ఆఫ్ యూ బ్రదర్స్. మనం మోసపోయాం. మోసపోయామా? ఏమంటున్నారు బ్రో? ఏం మోసపోయాం? మాకేం అర్థం కావట్లేదు. మోసమా? మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడు ఈ పిచ్చోళ్ళని బక్రగాళ్ళు చేయడానికి. మీ టాలెంట్ని యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలని చాలా పెద్ద ప్రాజెక్ట్ డీల్ మాట్లాడాను. 3 కోట్లు ఇన్వెస్ట్ కూడా చేశాను. బట్ అదంతా పెద్ద స్కామ్ అని తర్వాత తెలిసింది. 3 కోట్లు పోయాయి.